ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ప్రసంగాలు లోక్సభలో ప్రజలను ఆకట్టుకునేలా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆయన సమకాలీన అంశాల మీద బీజేపీ మీద సూటిగా సుత్తి లేకుండా విరుచుకుపడుతున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న సీట్లు రాలేకపోయినాయి. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ 37 లోక్సభ స్థానాల్లో, అలాగే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలుపొందడం చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే. దీన్ని కొనసాగిస్తూ రాహుల్ గాంధీ చేస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనైతే లేపుతున్నాయి. ఇటీవల బీజేపీ హిందుత్వం మీద కానీ, బీజేపీకి హిందుత్వం అనేది పేటెంట్ హక్కు కాదని ఆయన మాట్లాడిన మాటలు కానీ, నిన్నటికి నిన్న బీజేపీని పద్మవ్యూహం, బీజేపీ కమలం పువ్వుని పద్మవ్యూహంతో పోలుస్తూ ఈ పద్మవ్యూహంలో కక్షా కార్పణ్యాలు అలాగే భయభ్రాంతులు కూడా ఉంటాయని ఆయన చెప్పడం విషయం కానీ, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్కి సంబంధించి సుమారుగా ప్రైవేట్ బ్యాంక్స్ పేదలకి సేవింగ్స్ అకౌంట్స్లో కనీస డబ్బులు లేని సేవింగ్స్ అకౌంట్స్ నుంచి పబ్లిక్ బ్యాంక్స్ 8,500 కోట్లను మళ్ళీ తిరిగి కట్టాలని పేద ప్రజలకు తాకీదునివ్వడం ఆయన ప్రస్తావించిన అంశం చూస్తే చాలా సూటిగా, అంటే ప్రజలకు సంబంధించిన అంశాలను ఆయన సూటిగా లోక్సభలో ప్రస్తావించడం కాంగ్రెస్కు ఒక మైలేజ్ అనేది చెప్పచ్చు. ముఖ్యంగా మోదీ గవర్నమెంట్లో పారిశ్రామికవేత్తలకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు, సుమారుగా రాహుల్ చెబుతున్నట్లయితే 17 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేశారు. అదే పేదల దగ్గర అయితే కనీస డబ్బులు కొండని, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని బ్యాంకుల దగ్గర ఖాతాల దగ్గర నుంచి మీరు 8,500 కోట్లు, అంటే గత ఆర్థిక సంవత్సరంలో అయితే 2,200 కోట్లను పబ్లిక్ బ్యాంక్స్ బలవంతంగా వసూలు చేసినాయని చెప్పడం ద్వారా పేదలను ఆలోచింప చేయడం, అలాగే పేదల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీని ఎలివేట్ చేయడంలో రాహుల్ గాంధీ సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పగలుగుతున్నారు. అయితే మొదటి లోక్సభ సమావేశంలో మొదటి స్పీచ్కు సంబంధించి పెద్ద నాయకులు, అమిత్ షా లాంటి నాయకులు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తులు రాహుల్ గాంధీ స్పీచ్కు స్పందిస్తే, ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ లాంటి చిన్న స్థాయి వ్యక్తులు, అంటే చిన్న స్థాయి అని కాదు, రాహుల్ గాంధీకి వీళ్ళు సరిపోతారు అన్నట్లు బీజేపీ వ్యూహం మార్చుకున్నట్లయితే కనిపిస్తోంది.